కొలస్సీలు 3:10. ఏలయనగా మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. And put on the new man which is renewed in knowledge of the image that created. ఎప్పుడు ఈ కొత్త పురుషుడిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాను, నేను నూతన పరచబడ్డా కదా. మనం ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యంలో పడిపోతామో మన పాత పాపాలు మళ్ళీ మన మీదకి వచ్చేస్తాయి. మన పాత పురుషుడు మళ్ళీ కనపడతాడు మన జీవితంలో. దాన్నే పడిపోవట అంటారు. కానీ నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచి ముందుకు వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత పడకుండా నిలకడగా ఉంటాడు. 1 కొరింథీయులు 15:49. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించి. ఇప్పుడు మన పోలిక ఏ పోలిక? మంటి పోలిక. యేసుప్రభువు వారు ఏ పోలిక ధరించారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు? మంటి పోలిక. ఇప్పుడు ఆయన పరలోక సంబంధమైన వాని పోలికలో ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా రేపు పొద్దున్న పునరుద్ధానం అప్పుడు ఆయన పోలికలో ఉంటామంట. ఇప్పుడు చూసుకుంటున్నాం, ఇంత మత్తు వచ్చినా సరే దాన్ని ఎలా రుద్దేస్తున్నా పోయే వరకు అది పోదాం, ఆయన పోలికలోకి వెళ్ళిపోతామంట. అందుకే దేవుడు ఒక్కొక్కసారి ఈ భూలోక పోలికను లెక్క చేయడు. ఈ డబ్బుల్ని, ఉద్యోగాన్ని, మొత్తం అన్ని అందానికి కింద అన్ని పీకి పాకం పెడతాడు ఆయన. మళ్ళీ లోపల నుంచి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అన్ని తిరిగి 2 రెట్లు ఎత్తాడు. యోపుకి ఇచ్చినట్టు 7 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు, 30 రెట్లు ఇచ్చేస్తాడు. సో అలాగని ఆ భయంకరమైనటువంటి కష్టకాలంలో నీ ప్రార్థన ఆలకించుకుని ఉంటాడా? నో, హీ స్టిల్ ఇన్ కాన్షియస్. యూ హ్యావ్ స్టిల్ ద అథారిటీ అండ్ పవర్. 1 యోహాను 3:2. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఇప్పుడు చూడండి, మోషే ముఖం మీద కాంతి ఉన్నప్పుడు ప్రజలు చూడగలిగారా? కాబట్టి మోషే ముఖం మీద ఏం వేసుకున్నాడు? ముసుగేసుకున్నాడు. ఎందుకు? ఆ వెలుగును చూడలేము. ఇప్పుడు యేసయ్య గనక వస్తే యోహాను యేసయ్యని చూడడానికి పరలోకానికి వెళ్ళి యోహాను ఎలా పడిపోతాడు? చచ్చింది, చూడలేకపోయాడు. కానీ రెండవ రాకడప్పుడు మనము ఆయన స్వరూపంలోకి మరి ఉన్నట్టుగానే ఫేస్ టు ఫేస్ చూడదు. ఎందుకు? ఆయనది మనది సేమ్ కాంతి. ఇప్పుడు నువ్వు డబ్బు లేకో, చదువు లేకపోతే తక్కువ గోత్రంలో పుట్టో, లేక అనారోగ్యం వచ్చో, విధవరాలో, ఏదో ఒక రకంగా ఉండి నేను ఇంతే అని నువ్వు తక్కువ ఇన్ఫీరియారిటీతో ఉంటావు. ఆయన స్వరూపంలోకి మార్చబడే దేవుని బిడ్డవే. నీ ప్రార్థనకు చాలా పవర్ ఉంది. బయటికి రా, అడుగు, పొందుకో, చేసుకో, కొన్ని జయించు, కొన్ని శరీర క్రియలను అనగదొక్కు, కొన్ని మాటలు మార్చుకో, కొన్ని ప్రవర్తనలు మార్చు. యు గెటింగ్ ఎ ట్రాన్స్ఫార్మ్, క్రష్ సమ్ థింగ్స్. కొన్ని శరీరాలని జయించు, కొన్ని తలంపుల్ని జయించు. కొన్ని తలంపుల దగ్గర ఆపేసేయాలి, అవునా కదా? కొన్నిసార్లు తలంపుల దగ్గర పశ్చాత్తపడాలి, అవునా కదా? యూ షుడ్ ఈవెన్ రిపెంట్ ఎట్ ద థాట్ లెవెల్ ఓన్లీ. వై దిస్ థాట్? కోపం వస్తున్నప్పుడు చూడో ఊగిపోతూ ఉంటారు. బయటికి డైలాగులు వచ్చే ముందు ఆ ఊపిడప్పుడే ఆపేసేయాలి. భార్య మీద ఊగిపోయే ముందు, భర్త మీద ఊగిపోయే ముందు, పిల్లల మీద ఊగిపోయే ముందు అప్పుడే కరెక్టా కదా? ఒకవేళ ఊగిపోయి నువ్వు రిలీజ్ చేసిన సాయంకాలం కల్లా దాన్ని చలవచ్చేయాలంట. అది రాత్రి పడుకుంటే పొద్దున్నకి ఏయో జన్మనిస్తాయి కొత్త కష్టాలు. మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ అవన్నీ తగ్గడానికి టైం పడుతుంది. ఎప్పటికప్పుడు ఆపేసుకుంటే అప్పుడే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఉన్నట్టుగానే ఆయన స్వరూపంలోకి ఉన్నారు. అంటే ఈ భూలోకంలో ఆయన నీకు ఇవ్వడం పెద్ద మ్యాటరా? ఇవన్నీ ఆయన కొరకే సృష్టి అంతానే. ఇవన్నీ టెంపరీ థింగ్స్. నీకు పర్మనెంట్ శాశ్వతంగా ఉండేది ఇస్తున్నాడు. టెంపరీ ఇవ్వడానికి ఏమన్నా అడ్డా? చక్కగా అడిగి పొందుకో, డిమాండ్ చేయి. అవి రాకపోయినా పెద్ద పట్టించుకో అవసరం లేదు, ఎందుకంటే పర్మనెంట్ వస్తుంది. కానీ అది రావాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అబ్రహాముని భూమి మీద కూడా అన్ని రంగాల్లో ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, బాగు చేశాడు. గాడ్ వాంట్ టు బ్లెస్ యూ ఇన్ బోత్ ఏరియాస్. ఇది ఆయన ముఖం, ఆయన ముఖ కాంతి. ద వర్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ us. ఈ వాక్యమే మనల్ని మారుస్తుందంట. బంధించావా ఎప్పుడైనా? నీ కుర్చీ పదిలంగానే ఉంది పైన. యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మనము ఆ పరలోక సంబంధమైన స్థానంలో ఏమై ఉన్నామంట? కూర్చొని ఉన్నాము. కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళాలి. వాట్ యు బైండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ సమ్ థింగ్స్. ఈరోజు ఎవరైతే కొన్ని ఆపుతారో, కొన్ని విషయాలు అప్పుల్లోకి వెళ్ళిపోయి నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావా? ఆ పరిస్థితి మీలో అనేక మందికి రాకుండా ఈరోజు మీరు బంధించుకుందరుగాక. రోమీయులు 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. జీసస్ క్రైస్ట్ ఏమంటారో తెలుసా? ఆది సంభూతుడు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఫస్ట్ బిగాటన్, మొదట పుట్టినవాడు. అదేంటిది మొదట పుట్టినవాడు ఏంటి? ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, నిత్యము. హౌ వాజ్ హీ ఫస్ట్ బార్న్? మొదట పుట్టినవాడు ఎలాగయ్యాడు? మనకి సహోదరుడు ఎలాగయ్యాడు? ఆయన జ్యేష్ఠుడు అంట. మనం 2nd, 3rd, 4th, 5th, 1,00,000, 2 కోట్లు, 3 కోట్లు ఆ ర్యాంకులో మనం అందరం సహోదరులు సహోదరులు అవుతాం యేసయ్యకి. అంటే ఏంటి? ఈ భూమి మీదకి వచ్చి మహిమగల శరీరముగా ఈ భూమి నుంచి మొదట మహిమగల వ్యక్తిగా అయింది ఎవరు?
సిలువ తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున మహిమగల వ్యక్తిగా మారిపోయి అక్కడ కూర్చున్నాడు. మొదటగా అలాగ భూమి మీదకి వచ్చి ఆ స్వరూపంలోకి, దేవుని యొక్క చిత్తానుసారమైన స్వరూపంలోకి మార్చబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? యేసయ్య. రెండో వ్యక్తి ఎవరు? నువ్వు నేను అందరము 2, 3, 4 వ్యక్తులుగా మారుతామంట. అందుకని ఆయన ఏమన్నారు? ఆది, ఫస్ట్ బిగాటన్, హీఈస్ ద ఫస్ట్ బార్న్, ద ఫస్ట్ చర్చ్, ద ఫస్ట్ ఫ్రూట్స్, ఈజ్ ద ఫస్ట్ వన్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరగను, వారు తన కుమారునితో సారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇప్పుడు అర్థమైందా దేవుడికి మన పట్ల ఉండే ప్లాన్ ఏంటో? దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. రోమీలు 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందు. ఒక్కొక్కసారి లోకంలో ఇరుక్కుపోతాం. మనం ఇరుక్కుపోకూడదు. ఇంకా తెలుసుకోవాలంటే ఏది ఉత్తమమైంది, ఏది అనుకూలమైంది, ఏది సంపూర్ణమైంది, ఏది దేవుని చిత్తము అని పరీక్షించి రీసెర్చ్ చేసి మన జీవితంలో ఎదిగి కొలది, వయసు పెరిగే కొలది ఇంకా తెలుసుకొని పిల్లలకు బయలుపరుస్తూ మీ మనస్సు మారి నూతన మగు లోపల రూపాంతరం పొందాలి. అప్పుడు బయటోడు అలాగే నిలకడగా ఉంటాడు. ఒక్కొక్కసారి రూపం మొత్తం పడైపోతుంది. సిలువ మీద యేసుప్రభు వారికి రూపం ఉందా? లేదు. ఎందుకు? మన కొరకు అలా అయిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి మహిమ స్వరూపం వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా తెలుసుకోవాలన్నమాట. రీసెర్చ్, అయ్యా ఎందుకు ఎలాగైంది? ఈ లోకంలో ఇరుక్కుపోయా, అమ్మ ప్రభువా థ్యాంక్ యూ, ఇక్కడ ఫసాయించిపోయినా నేను, ఇది చాలా మంచిది అనుకుంటున్నాను, అందరూ దీనంటే పోతారు, ఓహో ఇందులోకి వెళ్తే ఇరుక్కుంటావా, సృష్టి అంతా ఇందులోకి పోతుంది కదా, మరి అందుకే మరి నువ్వు బయటకు వచ్చి అనేకులను సువార్త ప్రకటించమనేది కరెక్టే, అది కావాలి. కానీ దాని అంటే పోతే ఎలాగా? జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని చిత్తమా? అది కొనేసిన తర్వాత దేవుని చిత్తమా? అది అయిపోయిన తర్వాత దేవుని చిత్తమా? లోకంలో ఇరుక్కుపోతాం. అందుకనే పరీక్షించి రీసెర్చ్ చేసి తెలుసుకొని రూపాంతరం పొందాలి. ఈ రోజు నుంచి మీరు అందరూ గొప్పగా రూపాంతరం పొందుదురుగాక. చూసి మనం అనుకుంటాం చాలా తక్కువ వాళ్ళు. నో, నీ కష్ట నష్టాల్లో కూడా నీ ప్రార్థన గొప్పగా పనిచేస్తుంది. నీ పని అందరూ అయిపోయింది అనుకుంటారు. దావీదుని చూసి అయిపోయింది అనుకుంటారంట. కానీ ఏం ప్రార్థించాడు? నీ ముఖకాంతి నా మీద. ఒక మాట అంటాడు అక్కడ దావీదు, నేను ఇప్పుడు చనిపోయిన వాడిని ఎలా మర్చిపోతారో అలాగే నన్ను మర్చిపోయారు నా స్నేహితులు, నా ప్రజలు. ఐ బికేమ్ లైక్ ఎ డెడ్ మ్యాన్. అయితే నీవు నా ముఖకాంతిని ప్రకాశింపజేయని మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు అదే స్థాయిలో ఉన్నాడా లేదా? 1 పేతురు 1:14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి యాక్చువల్గా 1 Peter 1:14లో, యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ నాట్ ఫ్యాషనింగ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద ఫార్మర్ లస్ట్స్ ఇన్ యువర్ ఇగ్నోరెన్స్. ఇది యాక్చువల్గా నాకు కావాల్సిన తెలుగు వర్స్. యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ నాట్ ఫ్యాషనింగ్ యువర్ సెల్ఫ్. యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ అంటే విధేయత కలిగి ఉంటే మనము దేవుని ప్రణాళికలో ముందుకెళ్ళిపోతూ ఉంటామంట. ఒకవేళ అవిధేయతలో ఉంటే పాత మనిషి వచ్చి మనల్ని అధిగమిస్తాడంట. ఈ తెలుగులో చూద్దాం. 1 Peter 1:15, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఒక్కొక్కసారి మనము ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? అజ్ఞానము అంటే మర్చిపోతాం. ఒక్కొక్కసారి వాక్యాన్ని ధ్యానించం, జ్ఞాపకం చేసుకోం, బాధల్లో కష్టాల్లో ఆగిపోతాం. ఎప్పుడైతే ఇలా ఆగిపోతామో అవిధేయులు అయిపోయి మన పాత ఆశలు వచ్చేసి మన పాత మనిషి కనపడిపోతాడు. చూడండి, మీరు ఎవరినైనా సరే పాత మనిషి చూడాలంటే వ్యక్తి చేత బైబిల్, ప్రేయరు, గుడి ఇవన్నీ ఆపేసేయండి ఉపవాసం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, ఓల్డ్ ఈజ్ బ్యాడ్. ఓల్డ్ కనపడదు. ఎవరైనా మీరు కూడా చేసి చూడండి, యూ విల్ సీ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ యూ. దేన్నైతే అసహించుకుంటే వాడు మళ్ళీ కనపడతాడు. నేను అప్పుడు అనుకుంటాను అన్నమాట రెగ్యులర్గా, అందుకే అలవాటు చేసుకోవాలా. సో అవిధేయతలోకి వెళ్ళిపోతున్నాడు, పాతవి వచ్చేస్తాయి. కానీ త్వరగా ముందు కొంచెం జీవితంలో కొన్ని విషయాలు లేట్ అవుతాయి. 2 తిమోతి 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్, ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్. ఈ దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది, కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, శిక్షిస్తుంది. ఎఫెసీలు 1:4, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, ఆయనలాగా అవ్వాలని ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడంట. అందరూ చెప్పండి, నేను ఆయన మహాసంకల్పంలో ఉన్నాను అనండి. యు ఆర్ ఇన్ హిస్ గ్రేట్ ప్లాన్. విధవరాలు అవ్వచ్చు, భేద స్త్రీ అవ్వచ్చు, పూరు గుడిసెలో ఉండొచ్చు, బట్ యు ఆర్ ఎ మైటీ వుమెన్. డెబోరా ఎక్కడ ఉండేదంట? బంగ్లాలో ఉండేదా? పెద్ద బంగ్లాలో, సులోమాన్ కంటే గొప్ప బంగ్లాలో ఉందని ఉంటుందా?
మొత్తం మగోళ్ళు అందరూ గజగజ వణికిపోయి వెనకాల దాక్కున్నప్పుడు ఎక్కడ ఉండేదని ఉంటుంది? ఆమె ప్రవచించే ప్లేస్ చెట్ల కింద అంట. దేశం అంతా అమ్మ నువ్వే వీరనారివి, నువ్వు వెళ్తేనే వెళ్తాం యుద్ధం అన్నారు, లేకపోతే మేము వెళ్ళాం, నువ్వే మా దిక్కు దేశానికి, ఫర్ ద ఎకానమీ అండ్ సక్సెస్ అండ్ విక్టరీ ఎ ఉమెన్ అండర్ ఎ ట్రీ. ఎందుకు? దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. యు సీ దట్ ఇట్స్ నాట్ యువర్ స్టాటస్, యువర్ ప్రెషర్ ఈస్ గాడ్ విత్ యూ. ఎనిమీ విల్ బో. నాకెవ్వరు లేరు, కొంతమంది అంటారు నాకెవ్వరు లేరు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై దేవుడు ఎలాగుంటాడో చూపించాడంట. ఆయన చూపించి ఆయన ఆది సంభూతుడు. ఇప్పుడు మనందరూ అదే పోలికగా మారుతాం. అందుకే మన జీవితంలో ఈ నిర్ణయాన్ని బట్టి చేసుకోవాలి. ఓకే, ఫైనల్గా ఆయన స్వరూపంలోకి మారాలి కాబట్టి ఈ ఉద్యోగం నాకు వచ్చి వస్తుంది, ఈ చేసుకుంటే నేను స్వరూపంలోకి మారలేను. ఓకే, ఈ వ్యాపారం చేస్తే ఆయనలోకి మారలేను. కొన్ని వ్యాపారాలు వద్దనాలి, కొన్ని కాంట్రాక్ట్లు వస్తాయి, సారా కాంట్రాక్ట్లు అన్నీ వేశారు, వద్దు ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని మీ ఆయన్ని. ఆల్రెడీ సారా కాంట్రాక్ట్ వైపు మధ్య రక్షించబడ్డావా? ప్రార్థించు ప్రభు బయటికి రావాలని. కొన్ని వ్యాపారాలు, కొన్ని ఉద్యోగాలు ఆయన స్వరూపంలోకి మార్చబడినవి కావు. అలాంటివి కొన్ని మానుకోవాలి. కొన్ని వివాహాలు ఆలోచించాలి, ఏ రీతిగా నా పిల్లల్ని పెంచాలి, ఏ రీతిగా వివాహం చేయాలి. ఆయన స్వరూపంలోకి మార్చగలడా ఈ భార్య? ఈమె మారుస్తుందా? నా కుమారుడు నా స్వరూపంలోకి వెళ్ళడానికి సహాయం చేస్తుందా? ఆ స్వరూపంలోకి వెళ్ళడానికి భర్త సహాయం చేస్తాడా పెళ్ళైన తర్వాత? ఈ ఉద్యోగం, ఈ చదువు సహాయం చేస్తుందా? యూ క్యాన్ లెర్న్ సమ్ థింగ్స్. అడగాల. అది మా కెరియర్, ఫైనల్ గోల్ అండ్ డెస్టినేషన్. ఫిలిప్పీలు 3:21 దీన్ని పౌలు ఏమంటాడంటే హై కాలింగ్, దీని వద్దకు పరిగెడుతున్నాడంట. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరముగా, అంటే గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ మనకు మహిమ, వెలుగు, కాంతి, మరణము లేదు. ఆయన వలె సౌందర్యముగా స్త్రీలు పురుషులు ఆయన రూపంలోకి, నువ్వు స్త్రీగానే ఉంటావు కానీ మహాశక్తి గల సౌందర్యముగా, బలముతో, పరిశుద్ధతతో, నీతితో ఆయన సన్నిధిలో యుగయుగములు మహిమతో సంతోషముతో జీవించేటువంటి ఆ స్వరూపాన్ని ఈ భూమిలో దేంతో పోలుస్తావు? అలాగని ఈ భూమి మీద తక్కువగా జీవించాలనే దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డ కూడా అన్నింటిలో ఉత్తమంగానే జీవించాలని కోరుకుంటాడు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సో వై ఆర్ యూ ఇన్ఫీరియర్? 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. ఇంతకీ ఈ మహిమలోకి మార్చేది ఏంటంట? సువార్త. దేవుని స్వరూపి అయ్యును. అందుకే నువ్వు ఎవరికైనా స్వార్థ పట్టిస్తున్నప్పుడు ఇన్సల్ట్ కాదు, వాళ్ళు తిట్టినా ఏమన్నా అది ఇన్సల్టింగ్ కాదు. అది ఆయన మహిమలోకి మార్చడానికి అవకాశం ఇస్తున్నావు వాళ్ళకి. యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని సృష్టి యొక్క మహాప్రణాళికకు నువ్వు త్రోవ తెరుస్తున్నావు. దిస్ ఈజ్ ఎ హై కాలింగ్ దెన్ ఎనీ కాలింగ్ ఆన్ ద ప్లానెట్. పక్కన చెప్పండి, నీ పిలుపు చాలా పెద్దది అనండి. అంత అందంగా శక్తివంతంగా ఉన్నా సరే దేవుడిని చూసి అసూయపడ్డాడు. అంటాడు, అది నువ్వు నన్ను అడిగితే నీకు నా హృదయం తెలియదు. నేను చూడు నా కుమారుడి ద్వారా అది ఉచితంగా ఇస్తున్నాను. నేను ఆ స్వరూపాన్ని, వాళ్ళ పాపాలను క్షమించి ప్రేమించి వాళ్ళని తుడిచి మరేస్తున్నాను నేను ఈ స్వరూపాన్ని. దీని గురించి నువ్వు 3వ భాగాన్ని తీసుకొని దానికంటే పైకెక్కిపోదామని నా మీద స్కెచ్ గీసావు. అందరూ చెప్పండి, నేను దేవుని యొక్క మహాప్రణాళికలో ఉన్నాను అనండి. అందుకే నీకు అంత అధికారం ఉంది. నీకు తాళపు చెవులు ఉన్నాయి. పక్కన చెప్పండి, నీకు తాళపు చెవులు ఉన్నాయనండి. ప్రే అండ్ స్టాప్ సమ్ థింగ్స్, ప్రే అండ్ రిలీజ్ సమ్. కొన్ని ప్రార్థించి బంధించుకో, కొన్ని ప్రార్థించి విడిపించుకో. మహాపాపం చేసేస్తానంటావా? అయినా దావీదు నన్ను క్షమించి నీ మొక్కాంతి ప్రకాశింపజేయంటున్నాడు. యూ క్యాన్ స్టిల్ ప్రే లైక్ దాట్. నువ్వు మహాపాపం చేసేసావా? ఘోర పాపమా? పౌలు అలాగే అన్నాడు, నేను ఘోర పాపం చేసేసానని. అందరికంటే ఘోరంగా వాడబడి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ యువర్ బ్యాక్గ్రౌండ్ కెన్ బీ a booster. Bad background can be a booster. Not all the time, but sometimes if you are in Christ. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపము యొక్క క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. మాకు డబ్బు ఉంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, మాకు దేవుడు ఎందుకు? మాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, మేము బ్లెస్ అయిపోయాం, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. వీ డోంట్ వాంట్ గాడ్. మాకేం కావాలి? ఈ భూలోకములు కట్టుకోవడానికి బట్ట, తినడానికి చదువు, అన్నీ ఉన్నాయి ఫుల్గా. అందుకే ఒక మాకు తీసుకుంటే అలాగే ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? గుడ్డివారంట, వారికి తెలియదు ఆయన ఎందుకు చనిపోయాడు. ఆయన ఎవరు? సృష్టికర్త. ఎవరు? అన్నీ ఆయన ద్వారా, తండ్రి ఆయన ద్వారా ఆయనకు అప్పగించాడు. యూ డోంట్ నో. ఆయన ఉఫ్ అంటే అందరూ మాడిపోరా? సూర్యుడిని చేసి టెంపరేచర్ పెంచాడు ఎంత ఉండాలి అని. ఆ మనుషులందరినీ ఒక ఉఫ్ అనే దాంతో అందరూ మాడిపోగలరు. ఒక క్షణం పట్టదు. హీఈస్ ద మాస్టర్. సముద్రాన్ని ఇలాగ ఆపేసిన వాడు. ఆ శిష్యుల కోసం ఉప్పు అంటే అందరూ కొంచెం లైట్గా ఊతే అందరూ పడిపోరా? పడిపోయిన శిష్యులు వదిలేయండి అంటాడు. హీఈస్ ద మాస్టర్ ఇన్ హూమ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హస్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ దెమ్. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు ఏంది. అందుకనే పక్కన చెప్పండి, గుడ్డోడిని ఎన్నుకోవద్దు అని చెప్పండి. బి కేర్ఫుల్. ఒక్కొక్కసారి యూ డోంట్ నో
ఎనీ టాప్ మ్యాన్ కెన్ బికమ్ బ్లైండ్. అందుకే ఈ స్వార్థను పక్కన పెట్టొద్దు. ఇది కనపడకుండా ఉండిన వాళ్ళు అందరూ గుడ్డితనంలో ఉంది లోకము. ఎవరు చెప్పినా ఏం చేసినా ఇప్పుడు నీకు దేవునితో ఈ బైబిల్ అనేది నీకు దేవునికి కనెక్షన్. నీకు దేవునికి నేను చెప్తాను, నువ్వు ఏదన్నా ఒక సామర్థ్యం సంపాదించుకోవాలి భూమి మీద అంటే ఏం చెప్తాను, యూ షుడ్ హియర్ బ్యాక్ ఫ్రమ్. నువ్వు చేసిన ప్రార్థనకు తిరిగి జవాబు పొందుకోవడం అనేది నీవు ఎదిగిన స్థాయి. నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు అనడానికి కారణం నేను ఎదిగాను అని ఒక స్టేటస్ రావాలి అంటే దేవుడి నుంచి తిరిగి నీకు జవాబు రావాలా, నీ ప్రార్థనకు జవాబు. అది తెలుసుకోవాలి. ఆ కోడ్ లాంగ్వేజ్ దావీదుకు ఉందో కోడ్ లాంగ్వేజ్. ఏఫోదు పెట్టుకుని ప్రార్థించినట్టే దావీదుకి జవాబు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. నీకు అర్థం ఇంపార్టెంటా? నో, యువర్ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కెన్ బి ద బెస్ట్ క్యాటలిస్ట్ టు యువర్ ఫ్యూచర్. ఈ ముఖ కాంతిలోకి మారిపోవడమే నువ్వు. ప్రతి ఒక్కళ్ళు ఇది అడగాలి, ప్రభు ఐ వాంట్ మై ఆన్సర్. నాతో నువ్వు మాట్లాడాలా, ఆ సామర్థ్యం ఎదగాలి. మా పని ఏంటంటే నిన్ను దేవుడిని కలిపేయడమే మా పని. టు రికన్సైల్ గాడ్ అండ్ యూ, దట్స్ అవర్ జాబ్. మీరందరూ ఆ సామర్థ్యంలోకి ఎదుగుదురుగాక. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎ కోడ్ లాంగ్వేజ్ ఆఫ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్. ప్రభు నేను ఆ స్థాయికి ఎదగాలి, నాకు జవాబు ఇవ్వాలి. ఇది నీ చిత్తమా కాదా నేను పరీక్షించి తెలుసుకోవాలా. నా కొడుకుని ఇందులో జాయిన్ చేయాలా, నేను ఇల్లు కొనాలా, నేను ఇక్కడ ఫారెన్ వెళ్ళాలా, లేదా నేను ఉండాలా, ఏం చేయాలా, అయ్యో ఈ పొరపాటు చేసేసాను, ఎలా తప్పించుకోవాలా, బయటకు తప్పించుకునే మార్గం ఉంటుందో లేదా. ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఊబిలో తప్పించుకునే మార్గం ఉంటుంది. సో వీ గాట్ ఎ హై కాలింగ్. అందరూ చెప్పండి ఉన్నతమైన పిలుపు అనండి. ఈ స్వార్థను ప్రకటిద్దాం, చాటిద్దాం. ఎందుకంటే ఇది లాస్ట్లో నేర్చుకునేది కాదు. కొంతమంది అంటారు లాస్ట్లో చనిపోయే ముందు, బ్రదర్ ఆ దొంగ పర్లోకి వెళ్ళినట్టు లాస్ట్లో మా అమ్మ జీసస్ అనిపించా బ్రదర్ నేను మా అమ్మతో, ఈ భూమి మీద బాల్యమునందే నీవు దేవుణ్ణి తెలుసుకొని ఆయన కాడి మోస్తూ అంచెలంచెలుగా జీవితంలో దీర్ఘాయు వరకు స్వార్థ నడిపి అనేకులు నడిపించాలనేటువంటిది దేవుని చిత్తం. ఆ దొంగకు పరలోకంలో ఉన్నతమైన స్థానం ఇవ్వలే. అబ్రహాంతో కూర్చుంటాడు అనలే, ఏమో ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, లాస్ట్లో ఎత్తాడు. తర్వాత ఇంకా అతన్నే మళ్ళీ అక్కడ వేరే స్కూల్లో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి 20 సంవత్సరాల తర్వాత పరలోకం ఇవ్వచ్చు. యూ డోంట్ నో. ఒక్క రోజులో మనము నేర్చుకునేది అక్కడ చాలా టైం పడుతుందంట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు లెర్న్ అండ్ గ్రో. పీపుల్ అందుకే అంటాడు ఇక్కడ ప్రకటించే వాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు దేవుని మీద వాడుకుంటాడు. యువర్ వర్క్స్ విల్ కంటిన్యూ దేర్. ఒక ఆయన చెప్తున్నాడు అక్కడ పౌలు ఇంకా ప్రకటిస్తున్నాడంట. ఐ వాజ్ అమేజ్డ్ లైక్ వాట్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ గోల్. అందరూ చెప్పండి నా ప్రధాన పిలుపు అనండి. యు ఆర్ కాల్ ఫర్ హిస్ గ్లోరీ. ఈ సువార్త గురించి మనం ప్రకటిద్దాం, ఈ సువార్తను చాటిద్దాం, దాని విషయమై మనం జీవిద్దాం. అందుకని నీకు అధికారం ఉంది, అథారిటీ ఉంది. నీ కుర్చీ ఇంకా పైనే ఉంది. నీవు దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, దేన్ని విడిపిస్తే అది విడిపింపబడుతుంది. యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యు ఆర్ వాష్డ్. అందరూ చెప్పండి నేను పరిశుద్ధుడను, నేను ఫ్యూచర్లో ఆయన పోలికలో మారిపోయా. నీ ఎంత ఘోరమైన పాపంలో పడిపోయినా ఇంకా నీ పిలుపు అలాగే ఉంచాడు దేవుడు. నువ్వు పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చినట్లయితే నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది, నువ్వు దేన్ని విడిపిస్తావో విడిపింపడుతుంది. ఇంకింతే నా జీవితం అనుకోక. ఈరోజు అనేకులు చాలా కాలం నుంచి మీ కుటుంబాన్ని వెంబడిస్తున్నటువంటి ఇబ్బందులను ఆపుకొందురుగాక. కొంతమంది చెప్తారు ప్రతి సంవత్సరం ఈ టైంకి జ్వరం వస్తుంది బ్రదర్, ప్రతి సంవత్సరం ఈ టైంకి 3 నెలలకి 6 నెలలకి ఈ జ్వరం వస్తుంది, ఈ తలకాయ నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది. కొంతమంది ఏదో ఒకటి బ్రదర్, కొంతమంది ఒకటి పోతే ఒకటి, కొంతమంది కొంటున్నాం కానీ అమ్మేస్తున్నాం బ్రదర్, ఉంటుంది పోతుంది అప్పులు బ్రదర్, మనశ్శాంతి లేదు బ్రదర్. కొంతమందికి నెలకోసారి ఇక్కడ నొప్పి వస్తుంది, ఇది జరుగుతుంది. బంధించావా ఎప్పుడైనా? నీ కుర్చీ పదిలంగానే ఉంది పైన. యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మనము ఆ పరలోక సంబంధమైన స్థానంలో ఏమై ఉన్నామంట? కూర్చొని ఉన్నాము. కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళాలి. వాట్ యు బైండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ సమ్ థింగ్స్. ఈరోజు ఎవరైతే కొన్ని ఆపుతారో కొన్ని విషయాలు, అప్పుల్లోకి వెళ్ళిపోయి నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావా? ఆ పరిస్థితి మీలో అనేక మందికి రాకుండా ఈరోజు మీరు బంధించుకుందరుగాక. ఎలాగైపోయి నేను చచ్చిపోతే బాగుండు, నాకు ఉద్యోగం రావట్లేదు ఎందుకు నేను చచ్చిపోతాను, నాకు పిల్లలు అవ్వట్లేదు చచ్చిపోతాను, నాకు పిల్లలు పుట్ట నేను చచ్చిపోతే బాగుండు. ఏం చేయి? వై దిస్ సైన్ ఆఫ్ థింగ్స్? కొన్ని యూ క్యాన్ స్టాప్ సమ్ థింగ్స్. యోబుకు మళ్ళీ వచ్చింది ఆ జీవితము. ఎన్ని తరాల పాటు రాలేదు? మీకు మిగిలిన శాశ్వత జీవితంలో ఇప్పుడు దాకా జరిగినాయి కొన్ని జరగకుండా ఉండును గాక. Stop some things. Release healing, release finances, release power. Yeah. Can you do that? Yeah. Stop some things. డబ్బులు వస్తున్నాయి, అప్పుల పాలైపోతున్నాము. ధైర్యం వస్తుంది కానీ మళ్ళీ మరణ భయం. ఏమో చనిపోతావేమో. What is this? Up and down and up. You bind something. Take authority.
ప్రభువా ఇదిగో ఈ దురలవాటు పోవాలా, మా ఇంట్లో ఈ బుద్ధి పోవాలా అయ్యా, ఇదిగో నా కుటుంబంలో ఈ చెడు శాపం పోవాలా, సంవత్సరానికి ఈ వ్యారం మాటిమాటికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, వచ్చింది పోతుంది అయ్యా, మాకు సరైన అవకాశాలు రావట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక వేదన మా జీవితంలో రాకూడదు, నా కుమారుడికి మళ్ళా ఇది మాటిమాటికి జరగకూడదు, ఈ అవమానం మళ్ళా రాకూడదు, ఈ నష్టం మళ్ళా రాకూడదు, ఈ పాపం నేను తిరిగి చేయకూడదు, ఈ యొక్క విషయాల్లో నేను మళ్ళా ఇరుక్కుపోకూడదయా, స్వస్థత శీఘ్రముగా ఉండాలా, సమృద్ధి పరిశుద్ధత నా కుటుంబంలోంచి రావాలా, మేము నీతిగా జీవించాలా, మేము శరీరక్రియలను జయించాలా. అనేకులు బలహీనతలను జయిస్తారు, అనేకులు నీతి మార్గమును వెళ్తున్నారు, అనేకులు ఇంకా పరిశుద్ధంగా జీవిస్తారు. ఎస్, అనేకులు, మెనీ పీపుల్, అనేక సాక్ష్యాలు. ఐ రిలీజ్ దిస్, యూజ్ దిస్ లార్డ్, లెట్ దెమ్ రిలీజ్ దిస్ అథారిటీ ఇన్ దర్ లైఫ్. అయ్యా, ఈ భయాలు, ఈ వేదనలు, ఈ అవమానాలు వి స్టాప్ ఇట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.